హాయ్ వ్యూవర్స్, మన ముందున్నారు డిజి లోన్స్కి సంబంధించిన మహేందర్ గారు. అసలు మహేందర్ గారి జర్నీ డిజి లోన్స్లో ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అతనికి డిజి లోన్స్ వల్ల ఏమైనా ఉపయోగాలు, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి తెలుసుకుందాం. హాయ్ మహేందర్ గారు. హాయ్ చరణ్ గారు. ఓకే అండి, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే సార్, మీరు డిజి లోన్స్లో వర్క్ చేస్తున్నారు కదా సార్, యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా. ఎస్ ఎస్ మాకు వన్ ఆఫ్ ది పార్ట్నర్గా డిజి లోన్స్లో సార్ ఎస్ సార్ చేస్తున్నారు. ఎస్ సార్. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? డిజి లోన్స్కి మీరు ఎలా వచ్చారు? మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కొంచెం ప్రేక్షకులకు వివరించండి. ఓకే. అసలు యాక్చువల్గా నేను ఫస్ట్ అమీర్పేట ఇంటర్వ్యూకి వెళ్ళాను హెచ్డిఎఫ్సి బ్యాంకుకు. ఓకే. వెళ్తే అక్కడ విజయ్ అని సేల్స్ మేనేజరు పరిచయం అయ్యాడు. అంటే పరిచయం డైరెక్ట్ కాలేదు. ఓకే. వన్ ఆఫ్ ది పర్సన్ చెప్పాడు, మీరు ఇలా వెళ్ళండి, ఈ టైప్లో వెళ్ళండి, ఈ లోన్స్ డిపార్ట్మెంట్ చేయండి, ఇలా కమిషన్ బేస్డ్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఓకే డన్ అని చెప్పేసి ఆయన విజయ్ నెంబర్ ఇస్తే విజయ్ గారు అప్పుడు మన రాణిగంజ్లో అక్కడ బ్రాంచ్ ఉండే హెచ్డిఎఫ్సి బ్రాంచ్. ఓకే. సో అక్కడికి వెళ్ళేస్తే ఆయన చెప్పాడు, మీ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ పెద్ద జస్ట్ నార్మల్ న్యాచురల్ అడిగాడు. ఓకే డన్. సో ఇలా చేయాలంటే ఓకే సార్ అని చెప్పేసి వెళ్ళాను. కార్డ్స్ కొట్టించుకున్నాను. ఆ తర్వాత మార్కెటింగ్ కూడా చాలా చోట్ల తిరిగాను. శంషాబాద్ అండ్ రాజేంద్ర నగర్, ఉప్పల్ అండ్ మేడ్చల్ ఓకే. అండ్ పటంచెరు. సో అలా తిరిగినప్పుడు ఫస్ట్ టైం అంటే తిరిగితే అప్పుడు నా సొంతంగా కెరియర్ స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేసి నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను. అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్సే. సో ఏదన్నా డాక్యుమెంట్ పెండింగ్ పెడితే కనుక కస్టమర్ దగ్గరికి వెళ్ళి పోయి మళ్ళీ తీసుకొచ్చేది, మళ్ళీ చేసేది. ఓకే. సో ఆ జర్నీ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు అంత హార్డ్ వర్క్ అవసరంలే. ఓకే. సో ఇమ్మీడియట్గా మనకు ఈవెన్ సివిల్ నడుస్తున్న లోను లైవ్ కానీ, సో ఆయన వచ్చే సాలరీ కానీ బేస్ చేసుకొని ఎంత వస్తుంది, సో అప్పుడు ఇమీడియట్గా మనం చెప్పేయచ్చు. ఓకే, మీరు చెప్పేస్తున్నారు కస్టమర్కి. అయితే సరే అక్కడ నుంచి ఇక్కడ కాకుండా అక్కడ నుంచి అప్పుడు ఇక్కడ వేరే చిన్న డిఎస్సి దగ్గర చేశాను. ఒక 1 year అలా చేశాను. చేసిన తర్వాత నాకు అక్కడ కంఫర్టబుల్ అనిపించలేదు. మేబీ 2016 ద టైంలో. సో కంఫర్టబుల్ అనిపించకపోతే ఇక తర్వాత తెలుసుకున్నాను, ఇట్లా స్టార్ ఇట్లా చాలా పెద్దదంట కదా అని చెప్పేసి. అంటే పలానా దగ్గర ఉందని ఒక ఆయన చెప్తే పలానా చోటు ఉందంటే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత శివర్ణని రిసెప్షన్లో అమ్మాయి గారు పరిచయం చేయించారు. ఓకే. ఇక అక్కడ సార్ ఏం చేశారు, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ అవన్నీ ప్రొడక్ట్స్ చూపించారు. ఓకే. చూపించిన తర్వాత ఇలా అంటే అప్పుడు నాకు పేఅవుట్ వచ్చిన 1 dayకి అప్పుడు పేఅవుట్స్ బాగుంటాయి మంచిగా, చాలా గవర్నమెంటే. నేను ఎక్కువ ఫైల్ లాగిన్ చేశాను. ఓకే. సో 20 లక్షలు సడన్ అంటే చేసేసాను. అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు 4% అంటే ఎంత అవుతుంది, 80,000 రూపీస్. సో చాలా హ్యాపీగా నేను చాలా ఫీల్ అయ్యాను. సో ఇలాంటి ఒక మామూలుకి పర్సన్స్కి ఇలా చేయటము, వెంకటన్న అందిస్తున్నట్టు, శివ సార్ అండ్ వెంకట సార్ అందిస్తున్నటువంటి ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ ఓకే ఎక్కడ కూడా ఉండదు అసలు యాక్చువల్లీ. అవును. నువ్వు ఇండియాలో ఏ చోట పో నాకు సంబంధం లేదు. ఓకే. బట్ ఇక్కడ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది, అంత రీజనబుల్గా ఉంది, చాలా బాగుంది. ఏ ప్రోడక్ట్ నువ్వు ఏది ఒక పిఎల్ఏ కాదు, ఒక పిఎల్ కానివ్వండి, బిఎల్ కానివ్వండి, వెహికల్ లోన్స్ కానివ్వండి, ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కానీ ఈవెన్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు, ఇంత బాగున్నప్పుడు మనకి ఇంత మంచి పేవర్స్ ఉన్నాయి, ఓపెన్గా వాళ్ళు చేసేది చాలా బాగుంది. ఓకే. సో చాలా చాలా బాగుంది. అలా అక్కడ నుంచి స్టార్ట్ చేశాను 2017 మేబీ. ఓకే. ఇక్కడ రావటం ఓకే, చాలా హ్యాపీ. అందుకోసమే ఇక్కడ నుంచి ఎక్కడ అంటే నాకు వేరే వాళ్ళది ఇంకా తెలియదు ఇంకా. ఓకే. సో మీకు స్టార్ పవర్ తప్ప వేరే తెలియదు, వేరే విషయం అనేది తెలియదు నాకు. ఓకే. మీరు 2017 నుంచి ఇప్పటివరకు ఇక్కడ చేస్తున్నారు కదా సార్, అంటే ఈ జర్నీలో మీకు ఎలాంటి ఒడిదొడకలు ఏదన్నా అంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏమైనా ఫేస్ చేస్తే కంపెనీ నుంచి ఏదన్నా ధైర్యంగా ఏదన్నా చెప్పి అట్లా ఏదన్నా ఉందా మీకు? ఏ కంపెనీ ఉంటున్నారు? అదే స్టార్ పవర్ నుంచి ఏమైనా మీకు ధైర్యంగా ఎవరైనా చెప్పడం కానీ, చేసుకోండి బిజినెస్, మీకు ఏం ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం అట్లా అనే వాళ్ళు ఉన్నారా? లేకుంటే ఉన్నారు. శివన్న చెప్పారు ఇలా మీరు రీసెంట్గా ప్రాజెక్ట్ లోన్స్, ఓకే, అండ్ పెద్ద పెద్ద ల్యాబ్స్ కానివ్వండి, హోమ్ లోన్స్ కానివ్వండి, ఇలాంటిది చేసుకోండి, ఫీచర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది
అని చెప్పేసి అన్నారు. అలాగే ఎక్కడైనా వెంచర్ జరిగితే మీరు మీరు మాట్లాడండి. వన్ ఆఫ్ ది మీకు అక్కడ మీ మార్కెటింగ్ మన వీఆర్‌కే న్యూస్ ఉన్నది ఆల్రెడీ నడుస్తుంది కదా! ఓకే. సో, అక్కడ మేమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మనమే ప్లాట్ సెల్ చేపిద్దామని చెప్పేసి శివన్న గారు కూడా చెప్పారు. ఓకే. సో, చాలా హ్యాపీ. అలా చెప్పడం ఎవరుంటారో నాకు తెలీదు కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా చెప్తున్నారు. మంచి డైరెక్టర్ గాని, సీఈఓ గాని ఇట్స్ ఎక్సలెంట్ పర్సన్స్. దే హావ్ గుడ్. ఓకే సార్. ఇంకొకటేందంటే ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు మీరు పర్సనల్ లోన్స్‌తో పాటు ఆల్ లోన్స్ చేస్తారు కదా సార్. యెస్. మీకు పర్సనల్ లోన్స్ చేసేటప్పుడు కస్టమర్లను మీరు ఎలా అంటే ఎలా కనెక్టివిటీ అవుతారు పర్సనల్ ఐ లోన్‌లో థింక్ కస్టమర్స్ తోటి? ఓకే. ఐ థింక్ మేబీ నేను ఎవ్రీ కస్టమర్ షుడ్ అండ్ మస్ట్ బీ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ రిఫరెన్స్ నుంచి మనం తీసుకుంటాం. ఓకే. తను తీసుకుంటాడు. ఒక ఓకే. 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. సార్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లోన్ రిక్వైర్మెంట్ ఎస్ ఆర్ నో. ఓకే. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే మీ కొలీగ్స్ ఎవరైనా అంటే తన నెంబర్ ఇస్తాడు. ఓకే. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, నా పేరు చెప్పమ్మా అంటారు. ఓకే. చేస్తాము. అలా ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. ఐఎమ్ నాట్ డూయింగ్ టెలికాలింగ్, ఓకే. నో డేటా, హ్యావ్ ఏ నో డేటా, ఓకే. ఓన్లీ వన్ సపరేట్ దట్ ఓన్లీ. ఓకే. ఓన్లీ రిఫరెన్స్ బిజినెస్ మీదనే నడుస్తుంది. అండ్ డిపెండ్ ఓన్లీ రిఫరెన్స్ ఓన్లీ. ఓకే. మీరు యావరేజ్‌గా మంత్లీ అంటే ఎంత బిజినెస్ చేస్తారు సార్? మీరు పాన్ ఇండియా వైజ్ చేస్తారా? ఓన్లీ హైదరాబాద్ లొకేషన్సే చేస్తారండి మీరు? సమ్ టైమ్ పాన్ ఇండియాస్. ఓకే. సో బిజినెస్ని బట్టి మనము చేస్తాం. ఓకే. ఓసారి ఇక్కడ కాలేదనుకో వేరే చోట నుంచి కూడా వస్తాయి. ఓకే. సో బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఓకే. ఇలా రకరకాలుగా వస్తుంటాయి. కస్టమర్స్ వస్తూనే ఉంటారు. Customers మీరు వాళ్ళకి వస్తూనే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. డ్యామ్ చేపిస్తాను ఓకే. మంచిగా. ఇప్పుడు ఇక్కడైతే మనము బయట అంటే అంటే ఇప్పుడు మన స్టేట్ దాటి పక్కన చేపిస్తాం కదా. ఓకే. చేపించినప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ అంటారు చాలా బాగా చేస్తావు అమ్మా, ఇక్కడ ఎలా చేస్తున్నావు అదంటే నువ్వు అక్కడ ఉండి ఇలా చేస్తున్నావు అంటే. ఓకే. సో మాకు పాన్ ఇండియా యాక్సెస్ ఉంది. ఎక్కడి నుంచైనా పాన్ చేస్తాను. ఇండియా మన కన్సల్టెన్సీ ఉందండి. ఓకే. దాని గురించి డోంట్ వరీ, బీ హ్యాపీ, మీరు హ్యాపీ ఉన్నారు కదా లోన్ తీసుకుంటారు. ఓకే డన్ అని చెప్పేసి అంటారు. ఓకే. అలాగా. సో నేను అంటాను ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ రిఫరెన్స్ కొలీగ్స్ కానీ చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు. అలా సరే అలా కంటిన్యూగా జరుగుతూ ఉంది అంతవరకే. ఓకే. చాలు, నేను ఎంతవరకు చేయాలి, అంత పెద్ద రీచ్ కావాలి అని అనుకుంటాం. ఓకే అది ఓకే హ్యాపీ. కానీ మన ప్రయత్నం అనేది గొప్పది అసలు యాక్చువల్గా. ఓకే. సో ఇప్పుడు 1 మంత్లో ఒక ₹1 కోటి టార్గెట్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 crores టార్గెట్ పెట్టుకున్నాం. చిన్న విషయం. సో ఇప్పుడు బిజినెస్ కావాలంటే మాత్రం ఇప్పుడు ఒకటి ఏంటి ఇప్పుడు ఏంటంటే అసలు యాక్చువల్గా యాప్ లోన్స్ ఒకటి బాగా నడుస్తున్నాయి. యాప్ లోన్స్ ఓకే. ఎవ్రీ కస్టమర్ అంటే జాబ్ చేయని వాళ్ళకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ వస్తుంది. జాబ్ చేసే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. ఓకే. సో ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నాడు, యాప్ లోన్కి వెళ్తున్నాడు. యాప్ లోన్కి వెళ్ళినప్పుడు అక్కడ 2 lakhs 1 lakh 50,000 ఎంతో ఇమ్మీడియట్గా స్పాట్ కాబట్టి తీసుకుంటున్నాడు. తర్వాత ఏమవుతుంది, అది కొంచెం డిలే పడి ఇక్కడ సిబిల్ దెబ్బ పడుతుంది. ఓకే. యాప్ లోన్ తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh బిలో ఉందనుకోండి, 1 lakh ఎబో ఉందనుకోండి. సో అప్పుడు ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది. దాదాపు ఒక 30 lakhs 40 lakhs అలా తీసుకోగలుగుతుంది. మంచి అమౌంట్ తీసుకొని దేనిపైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. ఆఫ్టర్లో ఒక 50,000 60 1 lakh అలా తీసుకుంటే కనుక నో యూస్ ఫర్. అవును. అదే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ నన్ను అడుగు, యాప్ లోన్స్కి వెళ్ళొద్దు అసలు. యాక్చువల్లీ చాలామంది ఎలా వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక బ్లైండ్గా వెళ్తున్నారు అసలు యాక్చువల్గా. అంటే నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్తున్నా అంతే తప్ప వేరే వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఏముందో ఐ డోంట్ నో. బట్ నౌ ఐ థింక్ మేబీ యాప్ లోన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఐఎమ్ సేయింగ్. ఓకే. మీరు చెప్పేది ఏంటంటే కస్టమర్స్కి యాప్ లోన్స్ తీసుకోకండి, ఇబ్బంది పడొద్దని చెప్తాను. ఇబ్బంది పడొద్దు. ఓకే. నాకు వచ్చే కస్టమర్స్ కూడా అంటే నాకు ఓల్డ్ కస్టమర్ ఓకే. ఓల్డ్ కస్టమర్ కూడా ఓకే. వాళ్ళు కూడా యాప్ లోన్స్కు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఓకే. తీసుకున్నారు, ఇబ్బందులు పడ్డారు. డబల్ అంటే ఇప్పుడు ఒక 2 lakhs తీసుకున్నాం, 4 lakhs కూడా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లాస్ ఎవరు, ఎందుకు తీసుకున్నావు, నేను ఇంత అడ్వైజ్ ఇస్తున్నాను, మీరు యాప్ లోన్కి వెళ్ళకండి, మంచిగా పర్సనల్ లోన్ తీసుకోండి. దెన్ మీ మ్యారేజ్ అమ్మాయో మ్యారేజ్కో లేకపోతే ఇల్లుకో లేక ప్లాట్కో దేనికో ఒక దాన్ని తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. చిన్న ఈ యాప్ లోన్ తీసుకుంటే వల్ల ఏం యూజ్ అండి. ఇప్పుడు ఈఎంఐ ఎక్కువ ఉంటుంది, అది 10 years ఉంటుంది, మాట 6 months ఉంటుంది. ఓకే. 6 months బిలో 1 year ఉంటుంది. ఓకే. అంతకు ఎక్కువ ఏముంటుంది అది. సో అదేమవుతుంది, ఈఎంఐ అనేది ఎక్కువ
తీసుకోండి కన్సల్ట్ చేస్తాడు. అవును. తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ లోన్కి వచ్చిన ఎలిజిబిలిటీ రాదు. ఓకే. అలా చాలామంది ఉన్నారు. ఓకే. 2 lakh అంతెందుకు సార్, లాస్ట్ మంత్ 2 lakhs చేంజ్ సాలరీ. హ్మ్. యాప్లో నుంచి మినిమం 11 లోన్స్ తీసుకున్నాడు. బాబా. హ్మ్. యాప్లో 11 లోన్ తీసుకున్నాడు. క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? హ్మ్. 9 ఉన్నాయి. ఓకే. అవి ఎంత పోతుంది అనుకున్నావు? దాదాపు 2,30,000 వరకు పోతున్నాయి ఆబ్లిగేషన్స్ Obligations. ఈఎంఐ కింద కన్వర్ట్. ఆ. కస్టమర్ శాలరీ అంతే, ఈఎంఐలో అంతే అంతే. అవుతుంది. దానివల్ల ఎలిజిబిలిటీ అనేది ఎలిజిబుల్ ఎలా రావట్లేదు. వస్తుంది చెప్పు? రాదు. నువ్వు మా అంటే ఈ యాప్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వాడితే తిప్పి వాడితే మా అంటే 10 లక్షలు 11 లక్షలు ఉంటుంది. హ్మ్. నువ్వు 2 లక్షలు అంటే ఎంత అమౌంట్ తీసుకోగలుగుతావు? 40-50 లక్షలు మామూలుగా పర్సనల్ లోన్ తీసుకోగలుగుతాం. సో దీనివల్ల కస్టమర్ ఎక్కడ లాస్ అవుతుంది అనేది కస్టమర్ థింకింగ్ ఉండాలి అసలు యాక్చువల్గా. ఓకే. సో ఏదైనా సరే ఏదైనా మనము తీసుకోవాలన్నా కానీ మనకు తెలిసింది మన కస్టమర్ కొంతమంది చెప్పినా కొంతమంది జాగ్రత్తగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ సార్, ఇప్పుడు యాప్ లోన్స్ అన్నారు, క్రెడిట్ కార్డ్స్ ఇట్లా నష్టాలు ఉంటాయి సార్ క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇట్లా? క్రెడిట్ కార్డ్ వల్ల అంటే మనము ఎమర్జెన్సీ కార్డ్ అనేది ఎమర్జెన్సీ, కానీ ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి, కరెక్ట్ కట్టుకోవాలి. కానీ హైగా ఇప్పుడు ఒక 4 కార్డులు 5 కార్డులు అలా వాడుకున్నాము. సపోజ్ అలా వాడుకుంటే కనుక దీని పేమెంట్ చేయలేక దాని పేమెంట్ చేయలేకుండా బోనసెస్ కింద ఛార్జెస్ పడేట్టు నీ సివిల్ పోవటం చాలా ఇబ్బంది పడతావు. లేట్ పేమెంట్స్ కింద పడిపోతాయి, డిలే పేమెంట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఏదైనా ఫర్దర్గా ఫ్యూచర్ అంటే బోన్స్ అయినా 1 month 2 months అట్లా పోయినా లోన్స్కి ఏదైనా లోన్ పోయినా కానీ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో అక్కడ మనం ఇమీడియట్గా చూపెడతాం ఇక్కడ బోన్స్ అయింది, డిబిటీస్ కనబడుతుంది. సో అలా డిబిటీస్ కనబడడం వల్ల నెంబర్ ఆఫ్ డిబిటీస్ కనబడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మనం. ఓకే సార్. ఇంకొకటి సార్, ఫైనల్గా ఏంటంటే మీరు ఒక కస్టమర్స్కి ఇచ్చే అంటే సలహా ఏంటి సార్? అంటే మామూలుగా లోన్స్ తెలియ వాళ్ళు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిది? నేను బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాట్లాడతాను, ఎంత అమౌంట్ వస్తాను ఓపెన్గా చెప్తాను. ఓకే. సో అదొకటి. వాళ్ళకి ఏదైనా సిబిల్ గురించి అవగాహన లేకుంటే ఏమన్నా మీరు చెప్తారా సార్? అట్లా అంటే సిబిల్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మీరు సపోజ్ కొన్ని ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నాయి, మనపురం కానివ్వండి, శ్రీరామ్ కానివ్వండి, సమ్ బ్యాంక్స్. ఓకే. ఎన్బిఎఫ్సి సార్, ఎన్బిఎఫ్సి అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఆల్సో. ఓకే. సో నేను ఒకటే చెప్తాను, నేను చెప్పేది అంటే మీరు గ్యారంటర్కి వెళ్ళమాకండి. ఓకే. మీ లైఫ్ దెబ్బపడుతుంది. తను అంతెందుకు, ఒక చిన్న విషయం సార్, లాస్ట్ మంత్ ఒకతను ఏది బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేబీ గ్యారంటర్గా ఆయన ఎంప్లాయ్ ఈయన ఎంప్లాయ్. ఓకే. సో ఏమైంది, ఆయన 10 lakhs ఇప్పించాడు. ఓకే. 10 lakhs తీసుకున్నాడు, ఈయన గ్యారంటర్కి ఇచ్చాడు. ఓకే. సో ఈయన చనిపోయాడు. ఎవరు గ్యారంటర్? కస్టమర్ చనిపోయాడు. ఓకే. తీసుకున్నాడు 1-2 months అయిపోయింది, చనిపోయాడు. అప్పుడు ఎవరు పడతారు? గ్యారంటర్ పడతారు. ఓకే. సో ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? గ్యారంటర్ మీద పడుతుంది. అవును. అప్పుడు అమౌంట్ ఎంత, నేను కడతాను ఎట్లా అంటే కోర్టు నుంచి లెటర్ తీసుకున్నారు. కోర్టు వాళ్ళు లెటర్ పంపించారు, నోటీస్ పంపించారు. అప్పుడు ఎంత అయింది అమౌంట్? 18-20 lakhs అయింది. అమౌంట్ ఎవరు పే చేయాలి? గ్యారంటర్ పేమెంట్ చేయాలి. ఎవరు రిస్క్ పడాలి? గ్యారంటరే పడాలి. గ్యారంటర్ దగ్గరికి వెళ్ళొద్దు, చేయొద్దు. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటాయో అంటే నువ్వు ఏం హెల్ప్ చేయాలనుకున్నావో నీ చేతి నుంచి చేయగానే మాత్రం ఆధార్ కార్డు, పాన్ కార్డు మాత్రం ఏది కూడా మనం కేవైసీ అనేది మాత్రం ఇవ్వకూడదు. గ్యారంటర్కి అయితే నేను ప్రొవైడ్ చేయొద్దు. కావాలంటే వెహికల్ లోన్స్లోకి వెళ్ళండి, వెహికల్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, హోమ్ లోన్స్ కానివ్వండి, గ్యారంటర్గా వెళ్ళకూడదు. వెళితే కనుక చాలా ఇబ్బందులు పడే బాధలు చాలా ఉంటాయి ఫ్యూచర్. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే నేను చూస్తున్నా. ఓకే. చూసినా ఇతనే కాదు, ఇందాక చెప్పిన అతనే కాదు, ఇంకా 4-5 కూడా సేమ్ అలాగే జరిగింది సంఘటన. ఓకే. ఎగ్గొట్టిపోవటం, అది ఏదో అవటం. ఇక ఇతనికి లోన్ అవసరం ఉంది, మరి వేరే ఇతనికి లోన్ అవసరం ఉంది. ఇతను కస్టమర్ ఉన్నాడు, ముందు వాళ్ళ ఫ్రెండు లోన్ కట్టట్లే, అతను అది క్లియర్ చేస్తేనే ఇతను లోన్ ఇస్తుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? గ్యారంటర్ అంటే ఇంత ప్రాబ్లం, యాప్ లోన్ అంటే ఎంత ప్రాబ్లం. సో దీనివల్ల చాలా ప్రాబ్లం. సిబిల్ అనేది క్రెడిట్ కార్డ్స్ కూడా 1 or 2 ఎక్కువ ఎమర్జెన్సీ కోసం ఎక్కువ వాడద్దు. ఓకే. ఎంత పెద్ద బిజినెస్ అయినా కానీ మనం వాడేది ఎంత వాడాలి, క్రెడిట్ కార్డు అంతే వాడాలి, ఎక్కువ వాడకూడదు. వాళ్ళకి పేమెంట్ చేసేది 5 రూపాయలు 6 రూపాయల పేమెంట్, మామూలు పేమెంట్. ఇంట్రెస్ట్ కట్టడం అంటే మామూలు విషయం కాదు. నేను వాడినా, నేను కూడా క్రెడిట్ కార్డు వాడినా కాబట్టి ఒక అనుభవంతో చెప్తున్నాను. సో అలాంటప్పుడు మనం పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, ల్యాబ్ కానీ అలా వెళ్ళండి, మంచిగా ఉంటుంది. అది ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ.